వెల్కమ్ టు కీ టాక్స్. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినాయని ఒక సామెత ఉంటుంది. తిండి పెట్టి బట్టలు ఇస్తారని పోతే ఉన్న గుడ్డలని ఊడి అనేది దాని అర్థం. రేవంత్ పరిపాలన ఇట్లనే ఉన్నది అని బీఆర్ఎస్ పదే పదే విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రేవంత్ మీద ఒత్తిడి తెచ్చి రేవంత్ ని బీఆర్ఎస్ తన సొంత ఎజెండాలోకి గుంజుకొచ్చిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. ఏంటి అపోజిషన్ గా బీఆర్ఎస్ ఇంత సక్సెస్ అయిందా? కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగక మునిపే రేవంత్ బిక్కిరయ్యే పరిస్థితి వచ్చిందా? ఆర్థిక అంశాల విషయంలో, హామీల విషయంలో రేవంత్ ఇంత ఎందుకు తత్తరబిత్తరయ్యే పరిస్థితి వచ్చింది? డీటెయిల్డ్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ప్రభుత్వం అనేది అజెండా సెట్ చేయాలి, అపోజిషన్ అనేది ప్రజల కోసం పనిచేస్తున్నాము అనే పేరుతో ఆ ఎజెండాని తిప్పికొట్టడానికి ప్రయత్నించాలి. ఇది ఇట్లాగే నడుస్తూ ఉంటుంది. ఇది కామన్ ఫినామినా. కానీ తెలంగాణలో మాత్రం ఇప్పుడు సీన్ రివర్స్ లో కనబడుతోంది. అజెండా అపోజిషన్ సెట్ చేస్తోంది. అంటే ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పి తీరాల్సిన పరిస్థితిని ఎట్లా క్రియేట్ చేయాలి అనేది బీఆర్ఎస్ సక్సెస్ఫుల్ గా, మోస్ట్ ఎఫిషియెంట్ గా, ఎఫర్ట్లెస్ గా చేతల్లో చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదు, వస్తున్న ఆదాయము అప్పుల మీద మితి కట్టడానికి, అసలు కట్టడానికి, జీతాలు ఇవ్వడానికే సరిపోతుంది అని ఒక దుకాణదారు లాగా ముఖ్యమంత్రి చెప్పాల్సిన పరిస్థితి క్రియేట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు రాష్ట్రానికి బడ్జెట్ ఆదాయము తగ్గిపోయింది. అంచనాల మేరకు ఆదాయం రాలే. ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ 70,000 కోట్ల రూపాయలు తక్కువతో ఈ రోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి 31 తారీఖు నాడు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదని, ఇక ముందు కూడా సవ్యంగా ఉండబోవడం లేదు అని స్వయంగా సీఎం చేతే ప్రకటన చేయించినట్టు బీఆర్ఎస్ ఈ విషయంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. విధాన పరంగా ప్రతి అంశాన్ని కూలంకషంగా, లోతుగా, ఎప్పటికప్పుడు ఆందోళనలతోనో, ప్రెస్ మీట్ తోనో, ప్రశ్నలతోనో జనం ముందుకు తీసుకెళ్తూ ఉంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీల సంగతి ఏమైంది? ఆర్టీసీ బస్సులో ఉచితంగా అయితే ఎక్కిస్తున్నారు కానీ మిగతా వాటి సంగతి ఏంటి అని నిలదీయడం గాని, మరీ ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి, తర్వాత రైతులకి చేయాల్సిన పంట పెట్టుబడి సాయం మాట ఏమైంది అనే విషయంలోనూ బీఆర్ఎస్ ఉద్యమ స్థాయిలో గ్రామాన్ని ఏకం చేస్తూ ఇటుక మీద ఇటుక పేర్చినట్టుగా ఒక ప్రెజర్ ని మౌంట్ చేసిన తీరు నిజంగా ఒక కేస్ స్టడీగా కనిపిస్తుంది తెలంగాణలో. అందుకోసమే కోమటిరెడ్డి లాంటి మంత్రుల్ని ఇప్పుడు నల్లగొండలో రైతులు ఆన్లైన్ లో నేరుగా ముఖం మీద నిలదీస్తున్న పరిస్థితి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. ఇదిగో ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, వీటితో పాటు విధానపరమైన విషయాల్లో ఇప్పుడు ఫార్మాసిటీలో కానీ, లగచర్లో భూమి కేటాయింపు విషయంలో కానీ ప్రభుత్వం వెనక్కి తగ్గి తీరాల్సిన పరిస్థితిని బీఆర్ఎస్ క్రియేట్ చేసింది. అంటే ఆర్థిక పరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ ఫ్రంట్ లో అసమర్థమైన విధానాలతో కాంగ్రెస్ రాష్ట్రాన్ని దివాళా తీయించింది. పైగా ఉల్టా రాష్ట్రం దివాళా తీసింది, అప్పుల్లో ఉందని ప్రచారం చేసి తెలంగాణ ఫేస్ వాల్యూని చెడగొడుతున్నారు అనే ప్రచారాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లింది. పైగా లెక్కలతో సహా బీఆర్ఎస్ సొంత మీడియాలో ఇంచ్ టు ఇంచ్ పంచులే అన్నట్టుగా ప్రతి నెంబర్ ని ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. చూపిస్తున్న తీరు జనంలో ఆలోచన రేకెత్తిస్తా ఉంది. అవునా, ఇంత పరిస్థితి ఇంత దారుణంగా ఉందా, ఇలాగ అయిపోయిందా తెలంగాణ అనే చర్చ చదువుకున్న వాళ్ళలో, మధ్యతరగతి వర్గాల్లో, ఆలోచన ఉన్న వర్గాల్లో వస్తా ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విఫలమైందన్న మాట నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారు. ఇన్ ద స్పాన్ ఆఫ్ లెస్ దెన్ 1.5 years, ఇంకా గట్టిగా 1.5 years కూడా కాలే. వీటికి తోడు ఇప్పుడు గనక బై ఎలక్షన్ జరిగే పరిస్థితి వస్తే బీఆర్ఎస్ కి క్షేత్రస్థాయిలో బలంగా పట్టున్న ఉమ్మడి వరంగల్ లేదంటే హైదరాబాద్ అవుట్స్కట్స్ లాంటి చోట్ల గనక బై ఎలక్షన్ జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి? బీఆర్ఎస్ పుంజుకుంటే గనక తెలంగాణ రాజకీయాల్లో సమీకరణలు ఎట్లయినా మారొచ్చు అనే చర్చ జరుగుతూ ఉంది. వీటన్నిటికీ తోడు హామీలను అమలు చేస్తూ, కేటాయింపులు చేస్తూ అంచనాలు అందుకోవాల్సిన బాధ్యత రేవంత్ భుజస్కంధాల మీద ఉంది. నీటి సమస్య, కరెంటు కోతలు, ఇలాంటి విషయాలతో జనసామాన్యం, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా ఏదో ఒక సఫకేషన్ ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ కనబడుతోంది. వీటికి తోడు ఆదాయాలు తగ్గిపోయి, బడ్జెట్ స్పెండింగ్ తగ్గిపోయి, గత సంవత్సరానికి పైగా కాలంలో 1,50,000 కోట్లకు పైగా అప్పులు చేశారు అనే నంబర్లన్నీ కనుక జనబాహుళ్యంలోకి వెళ్తే బీఆర్ఎస్ సక్సెస్ రేట్ అనేది ఇక అమాంతం పెరిగే అవకాశాలు మరింతగా కనిపిస్తున్నాయి. ఏమంటారు? విపక్షంగా బీఆర్ఎస్ సూపర్ సక్సెస్ అయిందా? కేసీఆర్ పార్టీ వ్యూహం సక్సెస్ తోనే రేవంత్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.